నేను ఉదయాన్నే కాలకృత్యాలకు వెళ్ళిన సమయంలో మా మస్తిష్కంలో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటయ్యా అంటే, ఇప్పుడు కనురెప్పలు ఇలా బ్లింక్ చేస్తాం కదా! ఇవి నొస్తున్నాయని ఇంతవరకు నాకు తెలిసి ఎవడన్నా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిండో లేదో తెలియదు. ఇట్లా శ్వాస తీసుకొని తీసుకొని ముక్కు నొస్తుంది సార్. ఆన్ మాటలు, ఈన్ మాటలు విని విని చెవు నొస్తుంది సార్. అదే చెప్పుడు మాటలు ఇంకా వాటెవర్ నాన్‌సెన్స్ చాలా ఉంటది అందులో. తర్వాత హ్మ్, ఈ బీడ్ రావడం వల్ల, లేకపోతే ఫీమేల్‌కి జుట్టు బాగా పెరగడం వల్ల, ఇక్కడ ఈ జుట్టు వల్లే నొప్పైతుంది సార్, ఈ బీర్డ్ వల్లే నొప్పైతుంది సార్ అని అనడం. చెప్పులు మోసి మోసి ఇవి ఈ 2 ఫింగర్స్ నొస్తున్నాయి సార్. ఇట్లాంటివి ఈ రోగాల వల్ల 90% హాస్పిటల్‌లో ఎవడు జాయిన్ కాడేమో అని. ఇది చిన్న డౌట్ అంతే. ఏమో అవి కూడా వచ్చినాయేమో ఎవడికి తెలుసు. తర్వాత ఇక ఆలోచించి ఆలోచించి అడ్డమైనవి మనకు పనికొచ్చేవి, పనికిరానివి, మనవి కానివి అయినవి అన్నీ ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకొని పేషెంట్ అయ్యేటోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఇక ఎగిరేవి, పాకేవి, ఈదేవి అడ్డమైనవి తిని దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె కాయకు ఇబ్బంది కలిగిందని, అదే స్ట్రోక్ వచ్చిందని, తర్వాత ఏదో ఇంకా దానికి గుండెకి సంబంధించిన రోగాలు, బికాజ్ వీఆర్ నాట్ ఏ డాక్టర్ కాబట్టి దీనికోసం జాయిన్ అవుతారు. సో నేను చెప్పదలుచుకుంది ఏందయ్యా అంటే, మన చేతుల్లో లేని దాని గురించి ఓవర్గా థింక్ చేసి రోగాలు తెచ్చుకోవడం కంటే ఉన్న దాంట్లో చదువుకోవడం బెటర్. మన ఆదాయానికి మించి పక్కోడితోటి పోల్చుకొని కాలుకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి నెత్తికి ఏం పెట్టుకుంటుంది, మెడలు ఏం వేసుకుంటుంది, చేతులకి ఏం వేసుకుంటుంది, ఈఎంఐలో కొని ఆ ఈఎంఐ కొట్టడానికి టెన్షన్ పడడం వల్ల జుట్టు రాలిపోయి బీపీలు తెచ్చుకొని టెన్షన్ పడి చుట్టూ ఉన్న తాళ్ళు కోపం తెచ్చుకోవడానికి ఎందుకు?